ప్రకృతి అందాన్ని మరింత పెంచే పొగమంచు తెలంగాణలో దట్టంగా కురుస్తోంది. రాత్రి నుంచి ఉదయం వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా కనబడుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్న మంచు మాత్రం అధిక స్థాయిలో కురుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్ వరకు ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని, దీంతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర నుంచి విదర్భ వరకు తుఫాన్ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడుగా బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలుల ప్రభావం కూడా ఉందని తెలిపారు. దీనివల్ల గాలిలోని తేమ నీటి బిందువులుగా మారి మంచులా కురుస్తోందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో గాల్లోని తేమ శాతం 90% మించి ఉంటుందని, ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవడంతో పాటుగా తీవ్రంగా పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయినట్లు కనబడుతున్నాయి. ఇటు వాహనదారులైతే భయపడుతున్నారు. జాతీయ రహదారుల్లో అయితే పొగమంచు కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పలువురు గాయాల పాలవుతున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో అత్యల్పంగా 14, మెదక్లో 15, నల్గొండలో 16, హైదరాబాద్లో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే తరహా వాతావరణం ఆది సోమవారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉన్న టోల్ ప్లాజా దగ్గర నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. అశోక్, పొగమంచు అయితే వాహనదారులను చాలా ఇబ్బందులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైవే మీద ఈ ప్రభావం ఎలా ఉంది అశోక్? లక్ష్మి, ఉదయం నుంచి కూడా పొగమంచు కారణంగా వాహనాల వేగం మందగించింది. అయితే ఇప్పుడు 9 కావస్తుంది. ఇప్పటికే ఎండ ఇప్పుడు ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా 100-200 మీటర్ల దూరం వరకే పొగమంచు కారణంగా వెహికల్స్ అవపడుతున్నాయి. అయితే ప్రధానంగా మనకు పొగమంచు ఒక అడ్డంకి అయితే మనం చూడొచ్చు. టోల్ ప్లీజులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏదైతే టోల్ ప్లాజా టోల్ రుసుం సంబంధించి కట్టకుండా గొడవ జరుగుతున్నాయి. టోల్ ప్లాజా ఏం జరిగింది? నిన్న యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వచ్చేసి టోలింగ్ ఇచ్చారు. 13th, 16th టోల్ కలెక్ట్ చేయమని చెప్పి, కానీ ఈ రోజున టోల్ ఛార్జ్ చేస్తారు. నేను నిన్న ఈవినింగ్ అప్ అండ్ డౌన్ తీసుకున్నా. యాజ్ ఎ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ నేను మాట్లాడుతున్నా. నాకు నేను అప్ అండ్ డౌన్ తీసుకున్నా, కానీ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళు ఎందుకు మాకు అలో చేయట్లేదు? పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని వసూలు చేస్తున్నారు డబ్బులు. దోపిడీ రాజ్యం ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకోవట్లేదు డిసిషన్. ప్లీజ్ దీని గురించి ఫైట్ చేయండి. అందరి మేము పబ్లిక్ ను కూడా కోరుకున్నాం, ప్లీజ్ స్టాప్ ద వెహికల్స్. అక్కడ ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వన్ సైడ్ చేస్తున్నారు మొత్తం వెహికల్స్ అన్ని. ఈ ట్రాఫిక్ లో కూడా పోలీస్ వాళ్ళు వెహికల్స్ వదిలిపెట్టేది పోయి మొత్తం వన్ సైడ్ అక్కడ ఉండే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. వన్ సైడ్ వెహికల్స్ టోల్ వసూలు చేయడానికి మాత్రం వెహికల్స్ అన్ని వన్ సైడ్ వేలు తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, ట్రాఫిక్ వాళ్ళు కుమ్మక్క ఈరోజు టోల్ వసూలు చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ గమనించండి. ఈ రోజు మనకు 200-300 మీటర్లు మనం చూడొచ్చు. ఒకవైపు మంచు దుప్పటి తొలగింది, కానీ మనం చూడండి ఇటు చూడొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ 110 రూపీస్. గవర్నమెంట్ ప్రెస్ ముందుకు వచ్చి మీడియాలో అన్ని పేపర్స్లో ఈరోజు ఫ్రీ అని చెప్పారు. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ పేయింగ్ ఇట్. అక్కడ 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది. ఇక్కడ డిఎస్పీ లెవెల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏం చేయలేకపోతే ఎందుకు చట్టం, ఎందుకు మీడియా ముందుకు వచ్చి మనం షో ఆఫ్ ఇస్తున్నాం? ప్లీజ్ సంబడి హ్యాస్ టు ఆన్సర్. హూఎవర్ ఈస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్, సంబడి హ్యాస్ టు ఆన్సర్ టు అస్ ప్లీజ్. రైట్, మార్నింగ్ నుంచి కూడా ఇదే నడుస్తుంది టోల్ ప్లాజా దగ్గర. అయితే టోల్ ప్లాజా విషయంలో అయితే వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మనతో మాట్లాడడానికి సార్ ఏం జరుగుతుందండి ఇక్కడ? సిఐ గారితో కూడా ఏం జరుగుతుందండి ఇక్కడ టోల్ ప్లాజా విషయంలో? ఎంత మీకు ల్యాండ్ ఆర్డర్ సమస్య ఏమైనా వస్తుందా? అసలు కట్టట్లేదు వాళ్ళు, టోల్ ప్లాజా వాళ్ళు స్పందించట్లేదు. ఇక్కడ ల్యాండ్ అంటే పేపర్కు టోల్ కట్టవద్దు అని చెప్పి, నేషనల్ హైవే టోల్ కట్టవద్దు అని చెప్పి న్యూస్ పేపర్కు నిన్న స్క్రోలింగ్ వచ్చినందున ఒక 2-3 న్యూసెన్స్ చేస్తున్నారు. అంటే 2-3 మేము ఎందుకు టోల్ కట్టాలని చెప్పి ఆపడం జరిగింది. మిగతా వాళ్ళంతా టోల్ కట్టేస్తున్నారు అని చెప్పింది కదా ప్రధాన కార్యదర్శి. ఆల్రెడీ చెప్పాడు టోల్ ఫీజు లేదని చెప్పి 13 నాడు 16 నాడు లేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వీళ్ళెవరు కూడా పట్టించుకోవట్లేదు. మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? మాకు ప్రభుత్వం చెప్పిందంటే మాకైతే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. నేషనల్ హైవే వాళ్ళని అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని వాళ్ళు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి లెటర్ రాలేదని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళు టోల్ వసూలు చేస్తున్నారు.
ఇది మనం చూడవచ్చు మొత్తంగా ఒకవైపు మంచు దుప్పటి ఇప్పుడే తొలగింది, కానీ ఇక్కడ ఘర్షణ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే టోల్ ప్లాజాల దగ్గర అర్ధరాత్రి నుంచి కూడా టోల్ వసూలు చేయదు. ఈ 13 అలాగే 16న తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా వసూలు చేయదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి ఉత్తర్వుకు సంబంధించి ఇక్కడ మాకు ఉత్తర్వు రాలేదని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు వాహనదారులు కూడా గొడవకు దిగుతున్నారు టోల్ ఫీజు విషయంలో. మొత్తంగా పోలీసులు ఎంటర్ అయ్యి గొడవను సద్దుమణింపై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితి మాత్రం పంతంగి టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది. లక్ష్మి మొత్తంగా చూసినట్టయితే 2 రోజుల నుంచి కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా టోల్ విషయంలోనే నిర్వాహకులు మాత్రం చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు వసూలు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాహనదారులు మాత్రం గొడవ దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మి, గంటలు టోల్ ప్లాజాల దగ్గర వెయిట్ చేయడం, అశోక్ పరిస్థితి అలా ఉంది. దాదాపుగా మనం కూడా 2-3 రోజుల నుంచి కూడా దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మరి ఇచ్చినా సరే ఫ్రీ ఇచ్చినా సరే మరి ఎందుకు వాళ్ళు దగ్గర నుంచి మరి నేషనల్ హైవేకి ఎందుకు లెటర్ వెళ్ళలేదు? అక్కడ సిబ్బంది ఏమంటున్నారు? సిబ్బందికి తెలియదా దీనికి సంబంధించి? లక్ష్మి, ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అయితే వాహనదారులు గొడవకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు కంట్రోల్ రూమ్ దీని పక్కన ఉంది, కానీ కంట్రోల్ రూమ్లో ఉండి జిఎంఆర్ రోడ్డు నిర్మాణ సంస్థ ప్రస్తుతం టోల్ ప్లాజా నిర్వహిస్తున్నటువంటి వారంతా కూడా అక్కడ నుంచి ఉండి ఇదంతా కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది, కానీ ఎవరు కూడా లేరు. కానీ ప్రస్తుతం వచ్చినప్పటికీ వాహనదారులు తీవ్ర గొడవ పడుతున్నప్పుడు కేవలం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు, లాండర్ పోలీసులు ఉన్నారు తప్ప వాళ్ళకి సంబంధించి సరైన ఉత్తర్వులు లేవు, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఏమని చేసి పోలీసులు చెప్తున్నారు. కానీ టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అదే చెప్తున్నారు, మాకు ఉన్నతాధికారుల నుంచి ఏదైతే అఫీషియల్ లెటర్ లేదు, సో టోల్ వసూలు చేస్తామని చెప్తున్నారు. కానీ విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టోల్ ప్లాజా చెల్లింపు విషయంలో విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో చెల్లించలేదని చెప్పేసి కూడా చాలామంది కూడా ఇక్కడ మొండికేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా టోల్ ప్లాజా విషయంలోనే ఇంకా వాహనాలు రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కేవలం వసూలు కేంద్రంగానే జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.